అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యము నుండి చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుస్తున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరల ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుస్తున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుస్తున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుస్తున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుస్తున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నేను ప్రేమించుస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు పేతురుని, నీవు నన్ను ప్రేమించుస్తున్నావా, నీవు నన్ను ప్రేమించుస్తున్నావా, నీవు నన్ను ప్రేమించుస్తున్నావా అని పేతురునే దేవుడు 3 సార్లు అడిగాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్న వారందరిలో పేతురు దేవుణ్ణి ప్రేమించాలని ప్రభు ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను నన్ను కూడా దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుని, మనలో కూడా దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. నీవు నన్ను అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చావు, నా మాట నమ్మావు, నన్ను విశ్వసించావు, నా బిడ్డగా బ్రతకటానికి బాప్తిసం కూడా తీసుకున్నావు, నా సాక్షిగా ఉండటానికి నీవు లోకాన్ని అన్నిటిని విడిచిపెట్టావు. మరి దేవుని బిడ్డగా ఒక ముద్ర వేసుకుని దైవ సన్నిధికి అనేక సంవత్సరాలుగా వస్తున్నావు, అయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే, ప్రభు అడుగుతున్నటువంటిది ఏది కూడా పొరపాటు కాదు. ఆయన అడుగుతున్నాడు అంటే మన ప్రేమలో ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంటుంది. ఎందుకనంటే, లోపము లేకుండా దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అన్నిసార్లు అడగడు. కానీ అడుగుతున్నప్పుడు మనం ఏమవుతున్నామంటే, వ్యసన పడుతున్నాం, సనుగుతున్నాం, గొనుగుతున్నాం. కొన్నిసార్లు వాక్యము నా మీదే, నా కొరకే చెబుతున్నారా అన్నట్లుగా మనము దైవ సేవకులను, దైవ సన్నిధిని చాలాసార్లు మనము నిష్ఠూరము వేస్తూ, మనం వారిని దూషిస్తూ, కొన్నిసార్లు మనము దైవ సన్నిధిని విడిచిపెట్టడానికి కూడా మనము వెనుకట్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చిన ఎవరైనప్పటికీ కూడా నీవు నేను నశించిపోవటం ఆయనకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. మనందరం కూడా మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉంచబడాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం దేవుని దగ్గరికి వచ్చి మన బ్రతుకులు కానీ సరిగ్గా లేకపోతే, మన జీవితాలు కానీ సరిగ్గా లేకపోతే
మన జీవితాల్లో మనం ఏమవుతామో తెలుసండి, తిరిగి నరకానికి వెళ్ళిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఆ నరకము నుంచి తప్పించడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి త్యాగాలు చేసి ఇక్కడ నీ కొరకు అనేకమైన పడరాని పాటలను పడి నిన్ను రక్షించుకున్నాడు. నీవు రక్షించబడిన తర్వాత ఇక్కడ భూలోకములోను పరలోకములో ఎంతో ఆనందము సంతోషం కలుగుతుంది. కానీ రక్షణ పొందిన తర్వాత ఒక బాధ్యత లేనివారుగా, ఒక బాధ్యత రహితులుగా, విలువ లేనివారుగా, గౌరవం లేనివారుగా మరలా తిరిగి మనము లోక సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఒకవేళ మనం అనుసరిస్తే వీళ్ళు కన్నదెవరు, వీళ్ళని పెంచేదెవరు, వీళ్ళకి భయం చెప్పట్లేదా, వీళ్ళు సరిగ్గా విని భయముతో వాడిని పెంచట్లేదా అనే నింద నీవు చేస్తున్న దానిని బట్టి తల్లిదండ్రులకు వస్తుంది, దేవునికి వస్తుంది, దైవజనులుగా మాకు సంఘానికి వస్తుంది. నీకు తెలియకుండానే నీ ప్రవక్తను బట్టి నా సంఘానికి చెడ్డ పేరు వస్తుంది, నా సంఘము దూషణ పాలవుతుంది. కొంతమంది దేవుని సన్నిధికి రావాలని అనుకుంటున్నప్పటికీ నీ ప్రవక్తను సరిగ్గా లేకపోవటం బట్టి ఆ సంఘానికి వెళ్ళే వారందరూ అలాగే ఉంటారు. ఈ నిందతో దేవుని యొక్క సంఘము ఎప్పటికి కూడా అలాగే మిగిలిపోతుంది. అందుకు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కాబట్టి సరిచేసే దేవుడు ఈ లోకములో తల్లిదండ్రులు సరిచేయలేకపోవచ్చు, గురువులు సరిచేయలేకపోవచ్చు, అధికారులు సరిచేయలేకపోవచ్చు, పోలీసులు సరిచేయలేకపోవచ్చు, కోర్టులు సరిచేయలేకపోవచ్చు. కానీ నేను సరిచేయగలిగిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన కూడా నిన్ను సరిచేయలేకపోతే నేను ఎవరూ సరిచేయలేరేక. నీ బ్రతుకును ఎవరు మార్చలేరు, నీ శిక్షా విధిని ఎవరు తప్పించలేరు, నీ ఉగ్రతలను నీ కుటుంబం మీదకు వచ్చేటువంటి స్థితిని ఎవరు తప్పించలేరు. దేవుడు నేను ఒక ప్రయోజకుడిగా చేయటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న దేవుడు నీ జీవితంలో ఒకవేళ తప్పడుగులు వేస్తుంటే, ఒకవేళ దేవుని యొక్క మార్గం నుంచి నీవు పక్కకు తొలగిపోతూ ఉంటే దేవుడు మనతో అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లుగానే దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఎందుకనంటే మనం దైవ సన్నిధికి వస్తున్నప్పుడు, మనం బాప్తిస్తాలు తీసుకున్నప్పుడు, మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమించేవారుగా మనం కనిపిస్తున్నాం. కానీ మన మనసు సరిగ్గా ఇంకా దేవుని అర్థం చేసుకుని దేవుని ప్రేమించే విధానంలో ఇంకా మన హృదయం లేకపోతుంటుంది. ఎందుకని అంటే దేవునికి మన తలంపులు, మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులలో పుట్టకమునిపై ఆయనకి అన్నీ తెలుసు. మన నాలుక మీదకి తలంపు రాకమునిపై ఆయనకి అన్నీ తెలుసు. నువ్వేంటో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, నీకున్నటువంటి అన్నీ ఆయన ఎవరికి తెలుసు? దేవునికి తెలిసే ఉన్నాయి. తెలిసిన దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం భక్తి ముసుగులో ఒకవేళ నీ జీవితంని ఒకవేళ భ్రమపరుచుకుంటూ భక్తి లేనివాడుగా నీవు జీవించినట్లయితే దేవుడు వెక్కిరించబడేది నీవే. దేవుని హెచ్చరికలను గైకొనక, దేవుని యొక్క భయము లేక, సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని సరిదిద్దుకునేటువంటి లోబడే స్వభావం లేక తిరుగుబాటు చేయవాడుగా ఉన్నట్లయితే జాగ్రత్త. నీ జీవితం చాలా దుర్భరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు తెలుసు ఆయనకి. ఈరోజు జీవితం ద్వారా నువ్వు నరకానికి వెళతావు, పరలోకానికి వెళతావు ఆయనకి తెలుసు. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి శిక్షా విధిలో ఉన్నావో ఆయనకి తెలుసు. నీకు తెలియకపోవచ్చు. నేను బాప్తిస్తం తీసుకున్న దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను పరలోకానికి వెళుతాను అనే భ్రమలో ఉన్నావేమో. ఒక ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అదే ఉద్దేశాలతోనే ఈ మార్గంలోకి వచ్చావు, అదే ఉద్దేశంతోనే నువ్వు బాప్తిస్తం తీసుకున్నావు, అదే ఉద్దేశంతోనే దేవుని పాసరిదానికి వస్తున్నావు. కానీ నీ మనసు ఇంకా మరలా దేవుని ప్రేమించేవానుగా ఇంకా మన బ్రతుకులు సరి చేసుకోవట్లేదు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే సున్నము కొట్టిన
సమాధుల్లో కనిపిస్తున్నాయి. చాలామంది యొక్క జీవితాలు ఎలా కనిపిస్తున్నాయంటే అడుసుతో కట్టబడినటువంటి గోడలకి గచ్చుపూతను వేసి ఇది సిమెంటు గట్టిది అన్నట్లుగా చూపించేటువంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే మోసపోకుడి దేవుడు, మోసపరిచే జీవితాల్లో ఉన్న నీవే ఎక్కిరించబడతావు, మనం ఎక్కిరించబడతాం. అలా నీ ఉండటం ఆయనకి ఇష్టం లేదు, అలా నీ బ్రతుకు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మన జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడైనా మనం సరి చేసుకోగలిగితే, పేతురుకి 1-2 సార్లు మాట్లాడేసరికి ఆయనకంట కొంచెం వ్యసనపడ్డాడంట. ఒక యవనస్తుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు. కానీ దేవుడు తెలిసిన విషయాన్ని, తనకున్న లోటుని చెబితే అతను వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే పరలోకం కావాలి కానీ జీవితం మాత్రం విడిచిపెట్టాం, సుఖాలు సంతోషాలు అలవాట్లు మాత్రం విడిచిపెట్టాం. ఇది కావాలి, పరలోకం కూడా కావాలి, అవా కావాలి, కుదరదండి. దేవుని ప్రేమించేటువంటి బిడ్డలు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారుగా మనము ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ మనము యేసయ్యను మనం ప్రేమిస్తే ఏం చేయాలో వాక్యము నుంచి మనం ధ్యానం చేద్దాం. మనం యేసయ్యను ప్రేమిస్తే మనం ఏం చేయాలో ధ్యానం చేద్దాం. ఎందుకంటే పేతురు వ్యసనపడ్డాడు, కానీ పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. అది ఎవరికి తెలుసు? ముందే చెప్తున్నాడు. ఈయనేమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా నాయన. తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ప్రేమించేవాడుగా ఉండాలని. అంటే నువ్వు బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చేస్తే, బాప్తిసం తీసుకుంటే ఇక దేవుడు ప్రేమించినట్టేనా అనుకుంటున్నాం. మనము వాక్యం చెబుతుంటే మనం వ్యసనపడుతున్నాం, కోపపడుతున్నాం, గద్దిస్తుంటే సరి చేసుకోవట్లేదు. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి కంటూ వెళ్ళిపోతున్నావు తప్ప నీ బ్రతుకు మార్చుకోపోతే నీవెక్కడికి వెళ్ళినా నీ స్థితి అలాగే ఉంటుంది. అన్ని స్థలాల్లో ప్రభువే ఉంటాడు, అన్ని స్థలాల్లో జడ్జిమెంట్ ఆయన ఇస్తాడు. ఆయన కృప లేకుండా నువ్వు స్థలాలు మారినంత మాత్రం దేవునికి సహాయం చేయడు. అక్కడే స్థలాలు అనేకం ఉండొచ్చు, సంఘాలు అనేక మంది ఉండొచ్చు, బోధకులు అనేక మంది ఉండొచ్చు, కానీ సహాయం చేసేవాడు ఒక్కడే. ఆయన ఎదుట నీ జీవితాన్ని సరి చేసుకోకుండా అలాగే నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నష్టము ఖచ్చితంగా ఒకరోజు నువ్వు చూడాల్సిందే. ప్రభుతో స్నేహం చేస్తూ, ప్రభు బోధలు వింటూ, ప్రభు తర్వాత ఆ స్థానంలో ఉండి సువార్త పరిచర్యను లోకానికి అందించవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వాడు పునరుద్ధానాన్ని ఎరగక, పునరుద్ధాన శక్తిని తెలియక, పునరుద్ధాన సువార్తను లోకానికి చెప్పవలసినటువంటి వాడు చెప్పక అతడు ఏమైపోయాడు తెలిసాడు? చేపలు పట్టుకునేవాడుగా వెళ్ళిపోయాడు. ఎంత నిర్లక్ష్యం! దేవునితో ఉంటూ దేవుని యొక్క పునరుద్ధానము గురించి ఎరగనటువంటి వాడుగా స్నేహం చేస్తున్నాడంటే ఎంత అపహాస్యం అది, ఎంత ఎగతాళది. చాలామంది జీవితాల్లో దేవునితో ఉంటున్నాము కానీ వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవునితో సరైనటువంటి సత్సంబంధం మనకు తెలియదు. కానీ మనం దేవుని పిల్లలు అన్ని సంవత్సరాలు చెప్పి మాత్రం చెప్పుకుంటున్నాము తప్ప దానిలో కొంచెము కూడా మార్పు అనేది, అభివృద్ధి అనేది కనిపించట్లేదు. జాగ్రత్త. నీ జీవితమును దేవుడు ఈరోజు మార్చాలని ఈ వాక్యముతో నీ జీవితంలో ఒక ఆలోచనను కలుగజేసి నీవు తిరిగి దేవుని బిడ్డగా రూపాంతరంలోనికి రావాలని ప్రభు ఈరోజు నీతో మనందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాకు వినగలిగే సేవేమనైనా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నైనా నీ మాటలను నా హృదయంలోనికి చేర్చుకునేటట్లు, నా హృదయాన్ని తెలుసుకునేవాడుగా నేను ఉన్నట్లు సహాయం దయచేయండి. నీవు నాతో మాట్లాడుతున్నప్పుడు నైనా నా జీవితాన్ని, నా బ్రతుకుని మంచిగా మార్చునైనా ప్రార్థించండి. దేవుడిని పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. వాక్యము నుంచి చదువుకుందాం. మొదటి మాటగా మనం చూసినట్లయితే యేసయ్యను మనం ప్రేమిస్తే ఏం చేయాలో దానిలో మొదటి మాట ఏమిటంటే, యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. యేసయ్యను ప్రేమిస్తే మనం ఏం చేయాలి?
ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను అంతేనా అనుసరించాలా? అలా అనుసరించకుండా, అలా గైకోకుండా నేను దేవుని బిడ్డను అంటే చెప్పుకుంటాను మాత్రం సరిపోతావు, కానీ నువ్వు దేవుని బిడ్డవి అని రేపు దేవుడు త్రాసులో చూస్తే సరిపోను. దేవుని న్యాయపీఠం మీద నువ్వు నిలబడితే సరిపోవు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి అద్దము దగ్గరికి వస్తే నువ్వు సరిపోవు, నీ లోపాలు నువ్వు కనిపిస్తాయి. అందుకు వాక్యం మనకు చెప్పేటువంటి బోధ ఏమిటంటే, యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 వాక్యం చదువుదాం. యోహాను సువార్త, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను. ఇది దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? అంతేనా? అబ్రహాము దేవుని ప్రేమిస్తే ఏం చేశాడు? అని చెప్పిన మాటను గైకొన్నాడు లేదా? దేవుని ఆశీర్వాదం వచ్చిందా? నువ్వు గైకుంటే వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నావని ఆయన వేదన చెందుతూ మాట్లాడుతున్నాడు. మనం ఇంకా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనటానికి ఇంకా మనం ఆయనకు లోబడట్లేదు. ఆయన ఆజ్ఞను అనుసరించేటువంటి వారుగా భయము కలిగి, భక్తి కలిగి మనం జీవించట్లేదు. ఆ భయభక్తులైనటువంటి నీ జీవితమే దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా తిరుగుబాటు చేయవాడుగా నీ బ్రతుకు ఉండటానికి, కఠినమైన వాడు ఉండటానికి కారణమవుతుంది. 21 వచ్చి చదవండి. అక్కడే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే. పేతురు అదే అడుగుతున్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే. ఈరోజు మనం ఆయన్ని ప్రేమించే వరుసలో ఉన్నామా? ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉన్నామా? అనుసరించేవారుగా ఉన్నామా? మనమే ప్రశ్న వేసుకుందాం. లేకపోతే ఊరికే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఊరికే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనము సరి చేసుకోవాలి తప్ప వ్యసన పడితే నష్టం దేవునికి కాదు, నష్టం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ఆయన పరలోకాన్ని అన్నీ విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కొరకు ఇంత శ్రమపడి ఆయన శ్రమ వృధా చేసుకోవటానికి కాదు, నేను ఒక దీవెనకరమైన స్థితిలో చూసి నా శ్రమ, నా కష్టం ఫలించిందని సంతోషించటానికి. ఆయన శ్రమకు సంతోషము ఎవరు? పౌలు అంటాడు కదా, నా శ్రమకు సంతోషము ఫలము ఎవరంటే మీరే కదా. మీ జీవిత మార్పులే సమాజానికి ఉపయోగకరముగా, దేవునికి ఉపయోగకరంగా ఉండేటువంటి జీవితమే ప్రభు పడినటువంటి ప్రయాసం ప్రతిఫలాలు. ఒకవేళ మనం మారినప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు మనం ఎలాగో దేవునికి ప్రయోజనకరమైన వారుగా మన జీవితాలు ఉంటాయి. ఆలోచించండి. నీ బ్రతుకు సరిగ్గా లేనప్పుడు, నీ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు నీ మాట ఎవరు వింటారు? నువ్వు లోకములకు వెలుగా ఎలా ప్రకాశమానంగా ఉంటావు? లోకములకు నువ్వు ఎలాగూ ఒక రుచినిచ్చే, ఒక టేస్ట్ని ఇచ్చేటువంటి ఉప్పులాగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఆలోచించండి. దేవుని తర్వాత ఆ పరిచర్య కొనసాగించవలసిన భారము, బాధ్యత ఎవరి మీద ఉంది? పేతురు మీద ఉంది కదా. అందుకే పేతురుని అడుగుతున్నాడు కదా, ఆ లోపము, ఆ పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపించాయా లేదా? ప్రభువు అడిగాడు, అతను వ్యసనపడ్డాడు. తర్వాత అతను ఏం చేశాడు? ప్రభువుని నేను ఎరగనని మాట్లాడా, చేశాడా? అంటే నీకు తెలియకపోవచ్చు నీ తప్పిదాలు, ఎవరికి తెలుసు? తెలిసిన వాడు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? మనం మోనార్క్ని, నేను ఇంతే, నేను ఎవరి మాట వినను అన్నట్లుగా నీవు ఉంటే ఎవరికి నష్టమేం లేదు, నీకే నష్టం. నీ జీవితమే నష్టపోతుంది, నీ కుటుంబమే నష్టపోతుంది. సహాయం చేసేవాడు ఉన్నా, దప్పికి తీర్చేవాడు ఉన్నా, నేను రక్షించేవాడు ఉన్నా నువ్వు కొట్టుకుపోతున్నావు, ప్రమాదంలో పడిపోతున్నావు, సమస్యలు చెక్కబడుతున్నావు, నీ జీవితాలు ఒక ఇరుకు ఇబ్బందులు నలిగిపోతున్నాయి. ప్రభు అంటాడు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కురుసు కాదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కానే. ఇంత మంచి దేవుడు నీకున్నా నీ జీవితం ఎందుకు ఇలా దుర్భరమైన స్థితిలోకి వెళుతుందంటే నువ్వు మనం ఏం చేయట్లేదు? దేవుని ప్రేమించట్లేదు. మన దేవుని ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు. ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. దావీదు
దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారమైన వాడు. అందుకే దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుని ఇవన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని బిడ్డగా అతడు దేవరాత్రులు దేవుని మందిరంలో ఉన్నాడు. అతను దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? నీకు అర్థమవుతుందా? ఎందుకు గై కొనాలో, ఎందుకు నువ్వు ఆయన్ని ప్రేమించాలో? నీ స్థితి మార్చబడటానికి. నీ బ్రతుకును మార్చే దేవుడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు. నీవు నా మాట విననైనా నీ బ్రతుకు మారుస్తాను, నీ తలరాత మారుస్తాను, నీ దరిద్రతను తీసేస్తాను, నీ కన్నీరు తుడుస్తాను, నేను సమాజంలో ఒక వెలుగుగా నేను నీ జీవితాన్ని నేను మారుస్తాను. బ్రతిలాడుతున్నాడు. కానీ మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాయి. 24 వచ్చి చదవండి అక్కడే. నన్ను ప్రేమింపనివాడు, అది నన్ను ప్రేమించని వాడు ఏం చేస్తాడు? నా మాటలు గైకొనడు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్నావా అంటే నీ క్రియ, నీ బ్రతుకు దేవుని ప్రేమిస్తున్నావు లేదని రుజువు చేస్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ క్రియ బాగుంటుంది, నీ మాట బాగుంటుంది, నీ నడక బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటాయి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ కూడా నీ నడక బాగోలేదంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని నువ్వేం చెప్పవసలా. నీ నడక చెప్పేస్తుంది, నీ మాట చెప్పేస్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు లేదో, నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు లేదో, నీ ప్రవక్తలు తెలిసిపోద్ది, నీ వ్యతిరేకతలు తెలిసిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటి, మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాము అనేటువంటిది అక్కడ క్రియ ఉంటుంది. ఏముంటుంది? పని ఉంటుంది. అంతేనా అక్కడ చెప్పింది? నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటి వారిలో ఏముండాలి? పని ఉండాలి. అక్కడ పని లేకుండా దేవుని ప్రేమిస్తున్నానంటే మాటేగా, దేవుని బురువు మోసేదా? నేను దేవుని ప్రేమిస్తానని ఒక మాట చెప్పుకుంటూ వెళ్తే సరిపోద్దా? దేవుడు ఎందుకు ఆయన వ్యాపారం విడిచిపెట్టాడు కదా, జీవనోపాధిని విడిచిపెట్టాడు, తనకు కలిగిన అన్నీ విడిచిపెట్టాడు, ప్రభు వెంబడిస్తున్నాడు. అయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే ఇంకా ఆయనలో మార్పు, ఇంకా క్రియ కావాలి. శిష్యులే దేవుడు ఇంకా మార్పు కోరుతుంటే, ఇంకా దేవుని యొక్క పని కావాలి, ఇంకా మీరు ప్రయోజకులు అవ్వాలంటే ఇంకా బాగా చదవాలి అని ప్రభువు కోరుతుంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏం ప్రయోజకులు అవుతాం? ఏ ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళగలుగుతాం? నేను నమ్మి దేవుడు నీకు ఏ సహాయం చేస్తాడు? అందుకు మొదటి మాట మనం చూస్తే, యేసయ్యని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అలా గైకుంటేనే నీవు దేవుని బిడ్డగా, ఆయన ప్రేమించేవాడుగా దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే దేవుడు అంగీకరించాడు. సరి చేసుకుందాం లోపాలని. రెండవది, యేసయ్యను మనం ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. మనలో చెడుతనం అనేది ఉంటే, చెడు స్నేహాలు ఉంటే, చెడు సంబంధమైనటువంటి విధానం మన జీవితాలు ఉంటే మనం ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? అసహించుకోవాలి. అది పెంటతో సమానం, అది నిషిద్ధమైనది, అది రోత, అది నాకు అవసరం లేదు. అంతేనా? కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. 97వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. యెహోవాను ప్రేమించువారులారా, ఏం చేయాలి ఇప్పుడు మనం? చెడుతనాన్ని, పర్వాలేదమ్మా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మంచిగా రండి, ప్రభు బలారాధనలో మంచిగా రండి, తర్వాత మీ ఇష్టానుసారం బ్రతకండి అని చెప్పాడు. ఇక్కడ దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? చెడుతనాన్ని అసహించుకోవాలా? నువ్వు చెడుతనాన్ని అసహించుకోలేకపోతే మంచిని ఎలా ప్రేమిస్తావు? మంచివాడికి ఎలాగ నీ నోటి నుంచి మాటలు వస్తాయి? మంచివాడిగా నీలో ఎలా తలంపులు వస్తాయి? నువ్వు చెడుని ఎక్కువగా ఆశిస్తున్నావు కాబట్టి, అంతేనా? ఎక్కువగా ఏది మనలో ఉంటుందో ఏం చేస్తారు? దానిని బట్టి నువ్వు మంచివాడో చెడ్డవాడో కొలత వేసేస్తాడు.
ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీలో చెడు అనేది ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రేమించలేవు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేవు, దేవుని కొరకు శ్రమలైన బాధలైనా నువ్వు తట్టుకోలేవు. ఏమైపోతావంటే ఆ చెడును బట్టి, ఆ చెడు ప్రవక్తను బట్టి నీ జీవితము భయంకరంగా మారిపోతుంది. ఉదాహరణకు చూస్తే శాంసోను దేవుడు అభిషేకించాడుగా, నాజీరు చేశాడుగా. ఆయనలో ఉన్న చెడుతనను బట్టి ఏం చేశాడు? నాజీరు వ్రతాన్ని కూడా పక్కన పెట్టేశాడు. దేవుడు అప్పగించేటువంటి ఇశ్రాయేలును రక్షించవలసినటువంటి ఒక న్యాయాధిపతిగా ఉండేటువంటి అతడు అవన్నీ పక్కన పెట్టేశాడు. శరీర సంబంధమైన జీవితం కొరకు ఆయన ప్రాకులాడాడు. ఆ శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఎదురవుతున్న వాటిలో నేను విజయం సాధించాలని తన బలమును అన్నిటిని కూడా ఆ చెడుతనం మీద ఎక్కువ పెట్టాడు, ఖర్చు పెట్టాడు. చివరాఖరికి ఏమైపోయాడు? ఏది విత్తుతావో అదే కోయబడతావని అతని చెడుతనం బట్టి అతను చంపబడ్డాడు. జాగ్రత్త. మనము ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ యోసేపు మనకు కనిపిస్తున్నాడు. అతనికి ఎంత వయసు అంట? ఆ వయసులో ఇవాళ మన పిల్లల్ని ఆపగలుగుతున్నామా? మన పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా? యోసేపు మందను వేపుచూ ఉండేను. అతను చిన్నవాడై ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను? వాడు చేస్తున్న చెడుతనములన్నీ ఎక్కడికి తీసుకొస్తున్నాడా? అంటే ఆ చెడుతనమును ఇతడు కూడా ప్రేమించినట్లయితే వాళ్ళతో కలిసి ఏం చేసేవాడు? చెడు పనులు. కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? చెడు పనులు చేయట్లేదంటే అతను ఏం చేస్తున్నాడని కొంతమంది చెడు పనులు చేస్తూనే కొంతమంది యొక్క చెడు పనుల గురించి చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళు మంచివాళ్ళు అయితే పోనీ వాళ్ళు చెప్పుకునేటువంటిది బాగుంటుంది. వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదుటి వారి యొక్క చెడును మాత్రము ప్రభు ఏమన్నాడు? నీ కంట్లో ఉన్న దూలము మాత్రం అలాగే పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసులు మాత్రం ఊరంతా అండేస్తున్నావు. చాలామంది యొక్క బ్రతుకు ఇలాంటిదే. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి నువ్వు మంచివాడు అనిపించుకుంటావేమో. లేదు, నీ క్రియలు లోకం చూస్తుంది, నీ పద్ధతి లోకం చూస్తుంది. నువ్వు ఇలా చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళది వీళ్ళది వాళ్ళకి చెప్పుకుంటూ తగాదాలు పెడుతూ నీ బ్రతుకు అసహ్యమైన జీవితమే ఇదే. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ జీవించే జీవితం ఇది. కానీ యోసేపు జీవితం అలాంటిది కాదు. అతడు యవనస్తుడుగా ఉన్నప్పటికీ, చెడు పనులు చేస్తున్నటువంటి అన్నల మధ్య ఉన్నప్పటికీ అతడు చెడు పనులు మాత్రం అతడు చేయట్లేదు, దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని స్వీకరించట్లేదు. అతను ఏం చేస్తున్నాడంటే ఆ చెడుతనముల నుంచి బయటకు తీసుకురావటానికి ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రికి అన్నల యొక్క చెడుతనాన్ని గురించి చెబుతున్నారు. ఆయన చెడుతనములు అసహించుకున్నాడు అనటానికి ఒక సాదృశ్యం చెప్తాను. పొతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు పొతిఫరు భార్య ఆయన చెడు పనులు చేయటానికి ఆయన బలవంతము చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? నేను ఈ పని ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి, చూసారా, దేవునికి విరోధముగా నేను పాపము చూసారా అన్నాడా లేదా? అవేం చేసింది? వీడు నా మాట వినడా? వీడు నా మాట వినుకోకుండా వీడు నాకే ఎదురు చెప్తాడా? లేనిపోని అన్ని భర్తకు చెప్పి చెడు పనులు చేసేవాడని చెప్పి
నన్ను బలవంతం చేస్తున్నాడని చెప్పి ఆమె ఏం చేసింది, తన భర్తకు ఫిర్యాదు చేసింది. ఆయన ఇలా చేసాడని చెప్పడానికి ఏం చేసిందంటే, ఆయన వెళ్ళిపోతుండగా ఆయన భుజం మీద ఉన్న టవల్ని తీసుకుని ఇదిగో గుర్తు చెప్తుంది. తన జాకెట్ ఇవన్నీ చింపుకుంది. ఆ వాస్తవాన్ని వాస్తవం చేయటానికి కొన్ని ప్రూఫ్లు పెట్టుకుంది. అయినా శిక్ష పడటానికైనా ఇష్టపడ్డాడు, కానీ శిక్షించబడటానికైనా ఇష్టపడ్డాడు, కానీ చెడు పనులు చేయటానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది దేవుని దృష్టిలో ఘోరమైన దుష్కార్యం. ఇది నేను చేయను. దేవుని దృష్టిలో ఘోరమైనది చేసి నేను ఎలా భ్రష్టుడవుతాను? అవసరమైతే దెబ్బలైన తింటాను, అవమానమైన పచ్చబడతాను, ఎలాంటి పరిస్థితులనైనా నేను ఉంటాను తప్ప దేవునికి విరోధమైనది ఏ పని నేను చేయను. అదే అక్కడ చెప్పాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాలు ఏం చేస్తాం? అసహించుకుంటున్నాం. నువ్వు అసహించుకుంటే నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివి. లేకపోతే నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివి కానే. నువ్వు నటన చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. నీవు దేవుని ప్రేమిస్తున్న భ్రమలో ఉన్నావు. ఒకరోజు నీ జీవితం నష్టపోతుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగించాలని నీ కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు గుట్టలుగా దేవుడు దాచించాడు. నువ్వేమో ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను ఆయన ప్రేమించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తాయి? ఎలా నువ్వు పొందుకుంటావు? ఆలోచించేవి ఎప్పుడైనా? దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు నీకు తెలిసే విషయాలన్నీ. చాలామంది యొక్క జీవితాల్లో ఊరికే మనం దేవుని మందిరానికి వచ్చేస్తున్నాం, బాప్తిస్తాలు తీసుకున్నాం, పైకి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాం. ఇది జీవితము సరైనది కాదు. ఈ బ్రతుకు సరైనది కాదు. మనమేదో మంచివారులాగా, ఎదుటివారు మంచివాడు కాదన్నట్లుగా మళ్ళీ మనం వాళ్ళ దగ్గర మనం మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే నేను కరెక్ట్ చేసేది ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన అందరికంటే పైవాడు. నిన్ను సరిచేసేవాడు ఒక ఉన్నతమైన దేవుడు ఉన్నాడు. ఆయన సరిచేసిన తర్వాత ఇక మరొకరు వచ్చి నిన్ను సరిచేయాల్సినటువంటి అవసరత ఇక లేదు. ఇక ఆయన నీకు ఒక మంచి స్థితిని నీకు దేవుడు ప్రకటించిన తర్వాత ఇది మంచిది కాదు అనటానికి ఎవరికి రైట్స్ లేవు ఇక. ఎందుకనంటే ఆయన ప్రతిదాన్ని క్షుణ్ణముగా ఆయన పరిశీలన చేస్తున్నాడు. అందుకంటాడు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను. అంటే ఆయనకి తెలుసు నీ దేహములో, నీ యొక్క దేహములో ఉన్నటువంటి ప్రతి నరములు అన్నీ ఆయనకి తెలిసే ఉన్నాయి. అన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు. జాగ్రత్త. తెలిసిన వారి దగ్గర నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయండి. మూసివద్దు, తెరిచి ప్రార్థన చేయండి. తెరిసినది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు పబ్లిక్గా ఉంటుంది. తెరవకుండా ఉంటుందే దానికి లాక్ వేసి, అది కొంచెం ప్రమాదం అయింది. లాక్ వేసారంటే ప్రమాదమే. లోపల ఏదో అది ఎవరు చూడకూడదని లాక్ వేసారన్నమాట. సెల్ ఫోన్లకు లాక్లు వేస్తారు కదా, ఆ లాక్లు వేసారంటే ఏదో మ్యాజిక్ ఉంది దానిలో. తల్లిదండ్రులు తెలియని రహస్యాలు ఉన్నాయి. ఆ లాకులు లేవు అనుకోండి, నా పిల్లలు అసలు బ్రతుకంతా పిల్లల మ్యాజిక్లన్నీ దీనిలో ఉంటాయి, ఆ సెల్ ఫోన్లో లేకుండేది. అందుకే వారు దానికి లాక్ వేసేస్తారు. బైబిల్ చెప్తుంది, నీ హృదయాలు ఏమవ్వాలి? లాక్తో కాదు, తెరసిన పుస్తకంలాగా ఎవరు వచ్చినా చదువుకోవచ్చు అంటాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా, దావీదు అంటాడు, ఇప్పుడు నాలో పాపం ఉందని ఇప్పుడు నీవు నన్ను పరిశీలన చేయనైనా. ఒకప్పుడు నాలో పాపం ఉంది, హెచ్చరించావు, సరి చేసుకున్నాను, దిద్దుకున్నాను. దాని కొరకు నేను నీ పాదాల దగ్గర చేరి నా పరుపులు తేరేటట్లుగా ఏడ్చాడు. ఇప్పుడు నాలో ఆ పాపం ఏమైనా ఉన్నదా? ఒకసారి చూడు నాయనా. సరి చేసుకునేవాడు దాచుకోడు, సరి చేసుకునేవాడు ఒప్పుకునే స్వభావంతో ఉంటాడు.
లోబడే స్వభావంతో ఉంటాడు, విరిగి నలిగే స్వభావంతో ఉంటాడు. అతడు ఎలాంటి చెడైనా ఎలాంటి లాభకరమైనదైనా అది క్రీస్తు కొరకునే దాన్ని నష్టముగా, అలాంటి వాడిని దేవుడు గొప్ప కార్యాలు చేయవాడుగా దేవుడు వాడుకుంటాడు. అది నీవైనా నేనైనా ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. నువ్వు దేవుని కొరకు మంచివాడుగా మారితే దేవుడు నేను ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:19 వాక్యం చదువుదాం. అది మనం ఏం చేయాలంటే, నీ పని కాదు ఇది. ఇప్పుడు యోసేపు తన పని, అది ఎవరి పని? అది దేవుని పని. దేవుని పని ఏం చేశాడు? ఎలా పగ తీర్చుకున్నాడు? చంపేశాడండి. అన్నలందరూ వచ్చి ఏం చేశారు? బోర్లుగా పడ్డారా? యోసేపుకి దగ్గర బోర్లుగా పడ్డారా? సాష్టాంగ పడ్డారా? నీకు తెలుసా, దేవుడు ఒకరోజు నిన్ను వ్యతిరేకించిన, నిన్ను గాయపరిచిన, నీకు అవమానం తీసుకొచ్చిన, నిన్ను చంపటానికి ప్రయత్నం చేసిన, ఒకరోజు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏడుస్తారు. నువ్వు పెట్టిన భిక్షంతో వాళ్ళు బ్రతుకుతారు. దేవుడు నిన్ను ఆ విధముగా, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటే, చెడుతనమును అసహించుకుంటే దేవుడు నిన్ను తలగానే. అందుకే దేవుడు బాధపడేది, తుచ్చమైన వీటి వైపు వెళుతున్నారు, నేను వీళ్ళు తలగా చేయటానికి, ఒక శాశ్వతమైన ఆనందానికి, శోభాతిశయముగా నేను వారిని మార్చటానికి, అసలు వీళ్ళే ఒక ఆనందానికి, సంతోషానికి, ఆశీర్వాదమునకు మూలమే వీళ్ళే అన్నట్లుగా నీ జీవితాన్ని మార్చాలని ప్రభువు ఆశపడుతుంటే, మనమే తుచ్చమైన వాటి వైపు వెళ్ళిపోయి తాత్కాలికమైన భోజనం, తాత్కాలికమైన గృహాలు, తాత్కాలికమైన వస్త్రాలు, తాత్కాలికమైన బ్రతుకు కొరకు మనం తాపత్రయపడుతున్నాం. అది వద్దు. నీకు శాశ్వతమైన దేవుని కృప దేవునికి ఇవ్వబోతున్నాడు. అది దేవుని దగ్గరే ఉంది, ఈ లోకంలో ఎక్కడ లేనే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు మనం ఏం చేయాలి? చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. ఇది రెండవ మాట. మూడవదిగా మనం చూసినట్లయితే, మనం యేసయ్యని ప్రేమిస్తే ఈ లోక భోగాలను విడిచిపెట్టాలి. ఎవరిని ప్రేమిస్తే? యేసయ్యని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఈ లోక భోగాలని. మరి ఏంటి? దేవుని ప్రేమించే వాళ్ళందరూ రకరకాలు వాటితో మనం వస్తూ ఉంటే మన దేవుని ప్రేమించినట్ట? అందమోసకరము, సౌందర్యము అంటే ఒంటికి కావలసిన బట్టలు వేసుకోండి, గోడకు సున్నాలు కొట్టినట్టుగా. దాన్ని ఏమంటారు? సున్నం కొడితే పర్వాలా, ఆ గోడకి ఏం పెడతారండి? మొక్కు పెడతారుగా, అటు చూస్తారు. నా ఇంకా గోడకి ఏం పెడతారు? మొక్కు పెడతారు. మొక్కు పెడితే ఎలా ఉంటాయి గోడలో? ఎత్తు పొలాలు ఉంటాయా? అందంగా ఉంటాయా? ఉంటాయా లేవా? ఇప్పుడు ఏమైపోయామంటే అంత లోతుగా, మందంగా మనం పెడుతున్నాం. అందుకే అక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఒకవేళ మనం యేసయ్యని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఈ లోక భోగాలన్నీ విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 19:29 వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 19:29 వాక్యం చదువుదాం. హల్లెలూయా. మనం విడిచిపెట్టి ఒక సెంటున్నర వదిలిపెట్టామనుకోండి, దేవుడు ఎంత ఇస్తాడంట? అది ఎక్కువ, ఇది ఎక్కువ అంటే నువ్వు ఇచ్చేది ఎంత? ఏతిత్తంత. దేవుడు ఇచ్చేది ఎంత? తాటిత్తనం అంతా. ఎతిత్తం అన్నప్పుడు తాటిత్తనం చెప్పాలిగా. 100 రెట్లు అంటే అట్ట, అంతేనా? మరి దేవుడు ఎంత నీకు ఇస్తానంటే, ఏతిత్తనం ఇవ్వటానికి ఏమైంది నీకు? తాటిత్తనం తీసుకోవచ్చుగా. అంటే నువ్వు అనుకునేది ఏంటంటే,
ముందు నేను ఏ తిత్తనం ఇచ్చేటప్పుడే తాటెత్తనం కూడా ఇక్కడ పెట్టరాదు, నేను చూసి అప్పుడు ఇస్తా అంటే ఆయన గాయములో వేలిపెట్టి చూస్తే నమ్ముతాను అన్నట్టు. ఇక అట్లా చెబితే భూమి మీద ఉన్నటువంటి ఒక్కళ్ళైనా దేవుని దగ్గర రాకుండా ఎవరైనా ఉంటారా? దొంగతనాలు ఎవడైనా చేస్తాడా? ఆయన దగ్గరికి పోయి అడిగితే ఇచ్చేస్తాడుగా. రాత్రి అంతా ఎందుకు లేనిపోయిన దొంగతనాలు, అంతే కదా. ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే నీకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకున్నటువంటి స్థితి ఏదో అది విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టమని అక్కడ చెప్పేది. ఈ లోకములో ఉన్నటువంటి భోగాలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. ఇవి శాశ్వతమైనవి కాదు, నేను నీకు ఇస్తాను శాశ్వతమైనటువంటిది. అది నీకు 100 రెట్లుగా అది ఫలభరితముగుంటుంది. అది ఇహమందును పరమందును కూడా అది 100 రెట్లుగా నేను నీకు ఇస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 వచ్చి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చును. ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరి పక్షము గుండి ఒకరిని తృణీకరిస్తాడు. ఎలా ఉంటారు మీరు? ఇద్దరికి మేము సమానం న్యాయం చేస్తామంటే కుదురుద్దా? జ్ఞానైన సొలొమోను సహితమే న్యాయం చేయలేకపోయాడు. ఇక మనం ఏం చేస్తాం చెప్పరేంటండి? భక్తికి నేను భార్యలకి న్యాయం చేయగలిగాడా? భార్యలకు న్యాయం చేశాడు కానీ భక్తికి చేయలే. భార్యలకు చేయకపోతే ఊరుకోరగాళ్ళు, వాళ్ళకి న్యాయం చేశాడు. కానీ దేవునికి మాత్రం ఏం చేశాడు? అన్యాయం చేశాడండి. మనం లోకానికి న్యాయం చేస్తున్నావు, నేను ప్రేమించిన దేవునికి అన్యాయం చేస్తున్నావు. లోకంలో తుచ్చమైన వాటిని ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన త్యాగం చేసిన ఆ దేవుని మాత్రము ప్రేమించట్లేదు, మోసం చేస్తున్నావు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? సిరిని ప్రేమిస్తున్నావా? సిరి అంటే డబ్బులు, సంపద, వస్తువులు, బంగారం, భూములు. చాలామంది వీటిని ప్రేమించే దేవుని దగ్గరికి వస్తున్నారు. వీటి కొరకే దేవుని ప్రేమించట్లేదు. అలాంటి వాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అర్హత ఎక్కడది? ఆయనకి యోగ్యత ఎక్కడది? నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు భూములైన, భార్యలైన, బిడ్డలైన, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన అందరిని కూడా ఏం చేస్తాడు? ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చి చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చి చదువుదాం. హల్లెలూయా అన్నాడా దేవుడు? అక్కడ ఏం చేస్తానంటాడు? నువ్వు అక్కడి నుంచి లేచి రావాలి, అంతేనా? అక్కడి నుండి నువ్వు లేచి వస్తే నీకు ఆశీర్వాదం. నేను అక్కడే కూర్చుంటా, నాకు ఆశీర్వాదం కావాలంటే నేను లోకంలో ఉంటాను, పాపంలో ఉంటాను, చెడులో ఉంటాను, స్నేహాల్లో ఉంటాను, నాకు అది కావాలి, అవ్వ కావాలి, బోవ కావాలంటే ఎట్లా కుదురుద్ది? ఇద్దరు యజమానులకు ఎవరైనా దాసుడుగా ఉంటాడా? ఎవరైనా ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, అంతే. అలా లేకుండా నేను ఇద్దరికి సమానంగా చూసుకుంటానంటే కుదరదు. ఇది నీ ఉంటే వెచ్చగా నేను ఉండు, లేకపోతే చల్లగా నేను ఉండు. నేను రెండింటిని మెయింటైన్ చేసుకుంటానంటే నీకు దేవుని ఆశీర్వాదం రాదే? చేస్తే చేయొచ్చు బాగా తెలివిగా. కొంతమంది చాలా భలే మెయింటైన్ చేస్తారు, ఎవరు తెలియకోకుండా రహస్యంగా. దేవునికి తెలియదా నీ రహస్యాలు, నీ పరిస్థితులు, నీ లాకులు? నీకు లాకులు వేస్తే నాకు తెలియదేమో, మీ అమ్మ మీ నాన్నకు తెలియదేమో. ఎవరికి తెలీదు? ఏసై తెలుసా? మన నడక బ్రతుకని ఆయనకి తెలుసు. తెలిసిన వాడి దగ్గర తోకజాడిచ్చేట నేను నోరిపోయానంటే నువ్వు చచ్చిపోయావే. నీ సంసారం పోతే నేను నోరిపోయానంటే అనరా? అంటే నీ చిట్టంతా ఆ దగ్గర ఉందని. కనుక జాగ్రత్త. మన యొక్క జీవితాల్లో మన చిట్టంతా ఎవరి దగ్గర ఉంది? మన బ్రతుకంతా దేవుని దగ్గర ఉంది. జాగ్రత్తగా ఉండాలి.
నేను మంచిగా ఉన్నాను, లేకపోతే నేను చాలా పవిత్రంగా ఉన్నాను అని ఆయన దగ్గర మనము ఏదో మాటలు చెబితే ఆయన మాటలతో సరిపెట్టుకునేవాడు కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ దగ్గర క్రియ ఏదని అడుగుతాడు ఆయన. రేపొద్దున నీ క్రియ లేకపోతే, అక్కడ నీ పని నిలవపోతే అగ్ని పరీక్షిస్తుందంట. అక్కడ దేవుడు, అగ్ని అయిన దేవుడు ఆయన పరీక్షిస్తున్నాడు. రేపొద్దు నీ పని అక్కడ నిలవపోతే, అది కర్ర, అది ఒకవేళ చేత్తో, లేకపోతే అది నిలిసేటువంటిదో అగ్ని పరీక్షిస్తుంది రేపొద్దుండే. నువ్వు దేవుడు బిడ్డవో కాదో, సాతాను బిడ్డవో, పరలోకానికి సంబంధించిన వాడు, నరకానికి సంబంధించిన దేవుడు రేపు పరీక్షించబోతున్నాడు. జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. అందుకు యేసుని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? లోకాన్ని, లోకభోగాల్ని విడిచిపెట్టాలి. అంటే ఈ లోకం ఉన్నటువంటి ఆస్తులు కానీ, పదవులు కానీ, త్రాగుడు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ, నీకు శరీరానికి ఉత్తేజం, ఆనందించడం ఏమైనప్పటికీ కూడా వాటన్నిటి దేవుని కొరకు విడిచిపెట్టి దేవుని వెంబడిస్తేనే. అబ్రహాం వెంబడించాడు, ఏం చేశాడు? ఆయనని ఆస్వాదించాడా? విడిచిపెడితేనే నూరంత ఆశీర్వాదాలు. విడిచిపెట్టుకోకుండా నీ బ్రతుకు అలాగే ఉన్నంతకాలము, నేనంటున్నాను విడిచిపెట్టినప్పుడు కష్టాలు ఉంటాయి. రాత్రి చెప్పాను, క్రైస్తవుడు అయినందుకే ఆ పేరుని బట్టి నీకు కష్టాలు వస్తాయి. నువ్వు వాటిని సహించు, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు. కష్టాలు, బాధలు వెనతగినవి కాదు, వస్తాయి, కానీ అవి వెనతగినవి, ప్రమాదకరమైనవి కాదు. అవి నేనేమి చేయవు. కష్టాలు వస్తాయి, శత్రువులు ఉంటారు, ద్వేషించేవాడు ఉంటాడు, తిరుగుబాటు చేయవాడు ఉంటారు, కానీ దేవుడు మనకు తప్పకుండా సహాయమును చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆనుకొని విశ్వాసము కలిగి నీ పని నువ్వు చేయండి, దేవునికి సహాయమును ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నిన్నేమి దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదనే విషయం జ్ఞాపకం చేసుకుని, నాలుగోదిగా మనం చూసినట్లయితే, మనం యేసుని ప్రేమిస్తే మంచి అర్హతలు కోల్పోవాలి. ఎవరు ప్రేమిస్తే? యేసుని ప్రేమిస్తే ఏం కోల్పోతాం? మంచి అర్హతలండి. మంచి జీవితాలు కోల్పోతాం, లాభాలు వచ్చే కోల్పోతాం. ఇంట్లో అనేకమైన ఇబ్బందులు, లాభాలు వచ్చేది కోల్పోతే ఇంట్లో ఇబ్బందులేగా. వాక్యముల నుంచి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఉన్నను అది మాట్లాడేటువంటిది అర్థం కాకపోతే అతనికి నేనేమై ఉంటాను అంతే కదా. ఈడెవడండి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, ఈ కిరికిరి భాష ఏంటి అంటారా? ఈడేంటంటే అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు కిరికిరిగా, వీడు తెలివితేటలు అనుకుంటున్నాడు, వీడి మాట్లాడితే మనం ఎక్కడ మోసపోతాం అంటారా? వాడికి ఎలా ఉంటాడు? అర్థమైతేనే కదా స్నేహం చేసేది, అర్థమైతేనే కదా సమ్మతించేది. అర్థం లేకపోతే అతడు ఎంత చెప్పినా అతని మాట వినడు. చదవమ్మా. ఉండును కనుక అది నీకు ఏ ప్రార్థన ఏదొచ్చినా అది ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి? మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసి నేను లేకపోతే సంఘం లేదన్నట్టు మనం వెళ్ళి ఇంకొక కుంపడు పెట్టుకుంటున్నాం, వీళ్ళందరూ నా దగ్గర రావాలి అంటే. నీకు ఇచ్చినటువంటి సంఘక్షేమ అభివృద్ధి కొరకు ప్రతి దానిని కూడా ఏం చేయాలి? పని చేయాలి. అక్కడ నీకు వాక్యం ఇచ్చినా, ఏ టాలెంట్లు ఇచ్చినా, ఏమొచ్చినా ఎవరికి ఉపయోగపడాలి? సంఘానికి ఉపయోగపడాలి. ఎక్కడైతే నీవు పొందుకున్నావో అక్కడ ఉపయోగకరంగా ఉండాలి. అలా లేకుండా నీ ఇష్టానుసారంగా నీ సొంత స్వేచ్ఛతో, నీ సొంత ఆలోచనతో, నీ ఇష్టానుసారం బ్రతకటానికి దేవుడికి ఇచ్చింది ఇవి. నువ్వు సంపాదించుకోవడానికో నువ్వేదో చేయటానికి కాదు నీకు దేవుడు ఇచ్చింది ఇది. జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయమును చేస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 24-25 వచ్చిన చదవండి. విశ్వాసం బట్టి అనుభవించుట కంటే అనుభవించుట యోచించి ఒప్పుకొనలేదు. అది
కలగపోయే బహుమానం యందు దృష్టి ఉంచాడు కాబట్టి ఇప్పుడున్న బహుమానములు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మనకు కలగబోయే బహుమానాలు గొప్పగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో ఆ పరలోకాన్ని, దైవ సన్నిధిని, దైవ సహవాసాన్ని, ఆ దేవునితో ఉండే ఆనందాన్ని గొప్పగా ఎప్పుడైతే భావిస్తామో ఇప్పుడున్నటువంటివన్నీ కూడా తుచ్చమైనవి, ఎందుకు పనికిరానివి, ఇవి ఎందుకు కొరగానటువంటివి, యోగ్యమైనది నా దేవునితోనే. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరు కూడా యోచిస్తే నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా నువ్వు మారుతావు. దేవుని ప్రేమించే బిడ్డగా నీ జీవితం ఉంచబడుతుంది. మనం ప్రేమించేది డబ్బులు కాదు, మనం ప్రేమించేది లోకములో ఏదో కాదు, సిరి సంపదలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. మనం ప్రేమించాల్సింది ఎవరిని? దేవుడిని. మోషే ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. కాబట్టి ఏం చేశాడు? ఫరో కుమార్తె యొక్క అలా అనిపించుకుంటే ఏమయ్యేవాడు? ఐగుప్తు దేశానికి రాజయ్యేవాడు. అలా అనిపించుకోలేదు కాబట్టి ఐగుప్తు దేశానికి అయినా రాజు అవ్వలేదు. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? ఆయన ద్వేషించాడా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ప్రార్థనకు రాకపోతే ముందు గ్రామ ప్రెసిడెంట్ అయితే బాగుండు, మండల ప్రెసిడెంట్ అయితే బాగుండు, ఎట్టగొట్ట ఒక ఉద్యోగం ఏదైనా వస్తే బాగుండు, సంపాదించుకోవచ్చు. కనుక నేను క్రైస్తవుని కాదు, నేను ఎస్సీనే. అంటే మనం ఏమైపోయాము అంటే ద్వేషించవలసిన విషయాలు మనము విడిచిపెట్టలేదు. మనం వాటిని కోల్పోతే కానీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు 2 కావాలి, 2 విధాల ఆదాయం కావాలి, 2 విధాలను దీవించబడాలి. లేదు, కుదరదు. ఇది దేవుని ధర్మశాస్త్రం, అది కుదరదు. దేవుని వాక్యానికి అది సరిపోదు, ఆ బ్రతుకు సరిపోదు, ఆ పరిస్థితులు సరిపోవు. అందుకన్నాడు యేసే నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలి? మంచి అర్హతలన్నీ విడిచిపెట్టాలి. దేవుడు ఆయన గొప్ప నాయకుడిగా చేశాడు. ఐగుప్తు రాజే గజగజ వణికిపోయాడు. నీకు తెలుసా? రాజులను ఓడించేవాడుగా, రాజును భయపెట్టేవాడుగా, దేశాలను గజగజ వణికించేవాడుగా దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేను సృష్టి యావత్తు కూడా ఆయనకి లోబడేటట్లుగా దేవుడు మార్చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా. నీకు తెలుసా విషయం? ఎవరు చేయలేనటువంటి, ఎవరికి పొందినటువంటి దీవెన, పేరు ప్రఖ్యాతులు దేవుడికి ఇస్తాడు. దేశాలలో నీ పేరు ప్రఖ్యాతులు వ్యాపింపజేస్తాడు దేవుడు. మనమేమో ఈ తుచ్చమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి శాశ్వతమైన దేవుని కృపకు మనం ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. మానండి, ఆలోచన మార్చుకోండి, తలంపులను మార్చుకోవాలని మనం చేస్తున్నాం. 5గా చూస్తే యేసయ్యను మనం ప్రేమిస్తే నిందించబడాలి, హింసించబడాలి. ఎవరిని ప్రేమిస్తే యేసయ్యని ప్రేమిస్తే మనం ఏం చేయబడాలి? నిందించబడాలి. ఇదేంటి? యేసయ్య దగ్గరకు వచ్చి నిందలు పోతాయి, బాధలు పోతాయి అంటే అయ్యగారేంటి నిందించబడాలంటాడు, హింసించబడాలంటాడు. నీకు ఈ మాత్రానికి ఈయన దగ్గరికి ఎందుకు? బైబిల్ మనకు చెప్తున్న మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక క్రీస్తు నామ నిమిత్తము దేవుని ఆత్మ మన మీద నిలిపితే ఏమవుతాం? ఎందుకు దేవుని యొక్క ఆత్మ మన మీద నిలుపుతున్నాడు? మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క నామంలో ఏం చేస్తున్నాం? నిందలు పడుతున్నావు కదా. ఆ నిందలు పడేవాడి మీద ఈ దేవుడు ఏముంచుతాడు? దేవుని యొక్క ఆత్మను ఉంచుతున్నాడు. దేవుని ఆత్మ ఉంచితే మనం ఏమవుతున్నాం? ఆ నిందలు వచ్చినప్పుడు కూడా దేవుడు మన ధన్యులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు తెలుసా? దేవుడు నిందించబడేవారికి, హింసించబడేవారికి, దెబ్బలు తినేవారికి ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఆ యొక్క ఆత్మను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆత్మ చేత, బలము చేత నీవేం చేయొచ్చో తెలుసండి? నిందలన్నిటిని కూడా నీవు కొట్టివేయచ్చు. ఏదో నేరం చేశారని పౌలు శీల మీద నింద వేశారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైలు అధికారి ఆయన ఏం చేశాడు? కొట్టాడు, శిక్షించాడు. అతని నింద ఏంటో ఒప్పుకునేటట్లుగా ఆయన చిత్రహింసలు పాలు చేశారు. కానీ నింద లేనివాడు నింద ఉందని ఎలా ఒప్పుకుంటాడు? దేవుని ఆత్మ వచ్చింది,
ఏమైపోయింది? చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, సంఖ్యలని తెగిపోయాయి. సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ జైలు అధికారి తన కుటుంబం మారిపోయింది. ఆ ఇంటిని దేవునికి మందిరంగా అప్పగించారు. ఆ ఇల్లు దేవాలయంగా మారిపోయింది. దేవుని ఆత్మ అక్కడ గొప్ప కార్యాలని, నీ నిందను దేవుడు తీసివేసి ఆనందాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఆత్మ విషయంలో నిందించబడుతున్నట్లయితే, హింసించబడుతున్నట్లయితే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము లూకాసు వార్త 6వ అధ్యాయము 22 వాక్యం చదువుదాం. అది అంతే కదా, మన ధన్యులమేనా? ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లల్ని, మంచివాళ్ళని ఏమంటారు? నువ్వు 100 సార్లు ఒక మంచివాడు ఏదైనా నువ్వు చెబితే ఇంకొకడు ఏమంటాడు? మంచివాడు అంటాడా? నువ్వు 100 సార్లు చెడ్డోడు అంటాడు. ప్రభువు అంటున్నాడు, నువ్వు ఒక మంచివాడుకు బ్రతుకుతున్నప్పుడు చెడ్డవాడు నీ మాటలు ద్వేషించి నీ మీద అనేకమైనటువంటి చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు, నువ్వు హింసించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సహిస్తే నువ్వు ధన్యుడివే. నువ్వేమనొద్దుక, సహించు. దేవుని కొరకు నువ్వు సహించు, దేవుని కొరకు భరించు. దేవుడిని నువ్వు ధన్యులుగా. ఎందుకంటే పగ తీర్చుకోట ఎవరి పనిది? ఎవరి పనిది? దేవుని పనిది. నీకేం పని లేదు. నిన్నంటే నన్ను అన్నట్లే కదా. నిన్ను ముట్టితే నా కన్నుగుడ్డు ముట్టినట్టే. అంటే దేవుడు నీ మీద ఎంత శ్రద్ధ కలిగి, ఎంత బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాడు చూడండి. కనుక నిన్ను అంటే నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరినన్నట్టు? దేవుని అన్నట్టే, దేవుని బిడ్డలు అంటే. అందుకే పౌలు అంటాడు, పౌలుతో ఆ దేవుడు అంటాడు, నువ్వు హింసించు యేసును నేనే అని చెప్తున్నాడు. నువ్వెవరు అని అడిగితే నువ్వు హింసించే యేసునాయి. సంఘాన్ని హింసించినప్పుడు ఎవరిని హింసించినట్టు? దేవుని హింసించినట్టే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు హింసించబడుతున్నప్పుడు ఒకవేళ లోకముతో, అనేక మంది మనుషులతో, లోకస్తులతో నువ్వు సహించండి. నీవు ధన్యుడిగా దేవుని బ్రతుకుని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక చివరిగా మనం చూసినట్లయితే, యేసయ్యని ప్రేమిస్తే ఆయన యొక్క కార్యాలను మనం చేయాలి. యేసయ్యని ప్రేమిస్తే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. యేసయ్యని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఆయన కార్యాలు చేయాల్సిందే. చూసారా, మనం చేసేటువంటి పరిచర్యను బట్టి దేవుడు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదండి. మీరు అనుకుంటున్నారు ఈ చర్చి తొడగటం మేమేంటి, ఇవన్నీ మేం చేయటం ఏంటి, అసలు మేమేంటి, మా హోదా ఏంటి, మా పరిస్థితి ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటున్నాం, ఇలా మనం అనుకుంటున్నాం. నేను అంటున్నాను, అనుకోవద్దు అలా. దేవుని ప్రేమించండి, పరిశీలన చేయండి, ఉపచారం చేయండి పరిశుద్ధులకి. దీన్ని బట్టి దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఉపచారము, నీకు చక్కని దీవెన, చక్కని ఆశీర్వాదము దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు. వాక్యం చెబుతుంది, ఇస్తాడు. దేవుడు నిన్ను మంచిగా దీవిస్తాడు. 7వదిగా చూసినట్లయితే, యేసయ్యని ప్రేమిస్తే చివరిగా ఆయన కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడతాం. యేసయ్యని ప్రేమిస్తే ఏం చేస్తాం? చనిపోవటానికైనా ఉంటామా లేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. కానీ అది దేవుని నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. దేవుని నిమిత్తము కాకుండా నీ స్వలాభం కొరకు, నీ క్షేమం కొరకు ఒకవేళ నువ్వు ప్రాణం పెడితే నిన్నెవడు రక్షించడు. నువ్వు దేవుని కొరకు ప్రాణం పెట్టే బద్ధుడుగా ఉంటే దేవుని ప్రాణాన్ని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? దేవునిదే. కనుక ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు అనేక సార్లు ప్రాణాపాయంలో చెక్కబడిన దేవుడు ఏం చేశాడు? ఆయన్ని
తప్పించుట దేవుని వశం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి మాటలు అందరికీ, ప్రతి ఒక్కరికినైనా జ్ఞానోదయం కలిగి మంచిగా ఉండటానికి సహాయం దయచేయండి. అందరూ చక్కగా దేవుని పిల్లలుగా ప్రభువా రూపాంతరం చెంది మేము దేవుని ప్రేమిస్తున్నామో లేదా అనేటువంటిది ఈరోజు వాక్యము ద్వారా సరి చేసుకుని దేవుని ప్రేమిస్తున్నామో దాని మీదే ఆశీర్వాదాలు, దాని మీదే దేవుని కృప, దాని మీదే దేవుని యొక్క దీవెనలు ఆధారపడుతున్నాయి కనుక, పరలోకం ఆధారపడుతుంది కనుక నేను దేవుని ప్రేమిస్తున్నాలే అన్నటువంటి భ్రమలో ఉన్నట్లయితే ఈ లోపాలు ఉంటే సరి చేసుకుని దేవుని ప్రేమించే వర్గం ఉందాం. ధన్యులుగా నూరెట్ల ఆశీర్వాదాలతో నిత్యము పరలోకములో ఆనందము గుండే వర్గం ఉందాం. ప్రభువా, ఈ మాటలు ఒకరికొకరు ఆదరించబడి సంతోషంగా నా పిల్లలందరూ దేవునితో సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ప్రార్థన పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం పాట పాడు.